నమస్తే. 17వ అమ్మవారి శక్తి క్షేత్రం వారాణస్యాం విశాలాక్షి. అంటే వారణాసి అనగా కాశీ క్షేత్ర పవిత్రమైన వివరణ. పార్వతీ పరమేశ్వరులు హిమాలయాలపై హాయిగా విహరిస్తుండగా ఒకరోజు మేనకాదేవి చూసింది. మేనకాదేవి, పార్వతీ తల్లి, నీ భర్త ఇంకా ఎన్నాళ్ళు ఇలా అత్తవారింట్లో ఉంటాడు? ఇక్కడ ఉన్నందువలన నీ భర్త గౌరవం తగ్గుతుంది. అల్లుణ్ణి ఇంట్లో అట్టి పెట్టుకోవడం మాకు కూడా అంత మంచిది కాదు అన్నది మేనకాదేవి. పార్వతీ తల్లి మాటల్ని శివునికి చెప్పగా విశ్వేశ్వరుడు చిరునవ్వుతో, నిజమే దేవి, రానున్నది అసలే వర్షాకాలం. మనకంటూ ఓ స్వంత స్థిర నివాసం ఉండటం ఉత్తమమే అని గిరిజతో కలిసి కాశీ నగరానికి చేరుకున్నాడు. ఇది వాయుపురాణమున గల గాథ. లింగపురాణం ప్రకారం శివుడు కాశీనగరాన్ని దర్శించి రమ్మని 64 మంది యోగినిలను పంపాడు. కాశీనగరి శోభకు అచ్చరొవ్వొందిన వారందరూ అక్కడే ఉండిపోయారు. ఆ తరువాత బ్రహ్మను, గణపతిని పంపగా వారు సైతం కాశీపురి శోభకు ముగ్ధులైపోయారు. అక్కడే ఉండిపోయారు. వెళ్ళిన వారందరినీ చూసి తిరిగి తీసుకురమ్మని విష్ణువుని పంపిస్తే కాశీనగరి చేరిన మహావిష్ణువు కూడా అక్కడే శివలింగ ప్రతిష్ఠ చేయించుకొని అర్చనలు చేయసాగించుకున్నాడు. ఇది ఇలా ఉంటే అప్పటికి కాశీని దేవోదాసు అనే మహారాజు పరిపాలిస్తుండేవాడు. మహాధర్మమూర్తి, గొప్ప పరిపాలనాదక్షుడై అతన్ని పదవీచ్యుతినిగా మార్చమని, లేకుంటే తాను కాశీ చేరడం అసాధ్యం అని శివుడికి తెలిసిపోయింది. దివోదాసుకు సంతానం లేదు కనుక అతడికి శివసాయుధ్యం అనుగ్రహించి కాశికాపురాధీశుడిగా శివుడు అక్కడే స్థిరపడ్డాడు. అన్నపూర్ణ గాథ. తన పతి సమస్త పరివారంతోనూ కాశీకి విచ్చేస్తుండగా ఆ సమయంలో తన పతి ఆనందానికి ఆశ్చర్యపోతూ చూసినది గౌరీదేవి. విశాలమైన నేత్రాలతో మరింతగా ఆమె కన్నులు పెద్దవిగా చేసుకుని చూడటంతో కాశీలో ఆమె విశాలాక్షిగా పిలవబడింది. దేవతలంతా ఈ పేరిట గిరిజను స్తుతించారు. ఒకానొక సందర్భంలో శివుని కన్నులు మూసిన పార్వతీదేవి చర్య వల్ల లోకంలో అల్లకొల్లాలం బయలుదేరింది. శివుని సృష్టి లేక జగాలెల్ల చీకటిమయం అయిపోయాయి. అంటే సూర్య చంద్రాగ్నుల శివుని నేత్రాలుగా. ఈ నేత్రత్రయం వల్లనే కదా సమస్త ప్రాణుల మనుగడకు ఆధారభూతమైనవన్నీ వర్ధిల్లేది. ఒక్కసారిగా జగత్తును చీకటి ఆవరించడంతో కోటానుకోట్ల జీవులకు ప్రాణ సంకటం ఏర్పడింది. పార్వతీదేవి అయినప్పటికీ ఈ జీవహింస అనే పాపం నుంచి తప్పించుకోలేకపోయింది. ఈ పాప ఫలితంగా ఆమె శరీరం నల్లగా మారిపోయింది. గిరిజ కాస్త కాత్యాయిని అయి ఖాళీ అయిపోయింది. సరే, పాప పరిహారం కోసం ఏం చెయ్యాలని అడగ్గా అన్నదాన రూపమై నిరంతరం తపస్సు కొనసాగించమని ఆనతిచ్చాడు పరమశివుడు. కుడి చేత బంగారు గరిట ధరించి రాత్రింబవళ్ళు ఆమె కాశీవాసులకు నిరంతర అన్నదానం చేయసాగింది. ప్రజలామెను అన్నపూర్ణగా స్తుతించసాగారు. దానివల్ల క్రమంగా ఆమె శరీరం గౌరవర్ణం నుంచి తిరిగి పూర్వపు బంగారు రంగుకు తీరింది. అన్నదాన దీక్షా తత్పరతతో ప్రకాశించింది అన్నపూర్ణాదేవి.
జయ హో కాశీ విశ్వనాథ సమేత అన్నపూర్ణామాత. శరణు తల్లి శరణు.